నేను యేసుక్రీస్తు వారినందున అందరికీ వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ చదువుకుందామండి. 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఈ వాక్యంగా ప్లాన్ చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమలను మా రాజా, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవరెవా ఈ వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేస్తుంటే మీరు దీవించండి. చెప్పడానికి మీరు సహాయం చేయమని దీవించమని కావడమని, మరి ఈ వాక్యం చెప్తే నాకు మంచి ధన్యతను దించడం, మరి ఉంటున్న వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దీవించమని మా ప్రభువుకి రక్షకుడైన యేసు వర్షమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మాట్లాడండి. చూడండి, తన ప్రవీణ ఏమంటానండి, తండ్రి నా గడియ వచ్చున్నది అంటే ఒక మాట మాట ఏంటంటే, చూడండి, మనం నిజంగా రక్షణ తీసుకున్నట్లయితే మనం దేని నుంచి పారిపోతామండి? మనం పాపం నుంచి పారిపోతామండి. అండి మనం నిజంగా దేవుని మీద నమ్మకం ఉండి, దేవుని మీద మనకి దేవుని సెలవుల ప్రాణం పెట్టడం తెలుసుకొని మనం నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచితే కనుక, మన నిజంగా దేవుని దగ్గర రక్షణ తీసుకున్నట్లయితే కనుక మనం ఏం చేస్తామంటే పాపం నుంచి పారిపోతాం. మనం ఏం చేయబడతాం? మనం ఆ పాపం నుండి, ఆ పాప దృశ్యంలో నుండి, ఆ దుష్క్రియలో మనం ఏం చేస్తాం? ఆ పాపంలో మనం పారిపోతాం. ఈ పాపం నాకు మనం పారిపోవాలి కనుక మనం ఏం చేయాలి? పారిపోవాలి. మనం నిజంగా రక్షణ తీసుకున్నట్టు మనం ఏం చేయాలి? పాపం నుండి పారిపోవాలి. మనం ఏం చేస్తున్నామంటే దేవుని నుంచి పారిపోతున్నాం. ఏంటంటే మనం చాలా మంది ఆ లోకంలో కలిసిపోతున్నారు. దేవుని పెట్టలని పేరుకెళ్ళ కానీ చూడండి ఏం చేస్తున్నారు? వాడు ఆ లోకంలో కలిసిపోయి దేవుని పేరు తెరగొడుతున్నారండి. దేవుని పేరు తెరగొడుతున్నారు. ఇక్కడ మాట ఏంటంటే, ఎవరైతే రక్షణ తీసుకుని నిజాయితీగా ఉంటారో వారు ఎవరండి? పాపంతో వారు ఖచ్చితంగా పారిపోతారు. కానీ మనం ఏంటి అంటే మన దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాం. మనం ఏం చేస్తాం? మన దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాం. మన దేవుడిని పారిపోయి ఆ లోకంలో ఉన్న పాప దేవుని వల్ల సరే క్షమించాడు. ఏమి క్షమించాడు? నీ పాప క్షమించబడి ఉన్నామని క్షమించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం ఆ పాపంలోకి వెళ్ళబోతున్నాం తప్ప దేవుని దగ్గర రావట్లేదండి. దేవుని మనం వెళ్ళాలి. ఇక్కడ మాట ఏంటంటే, ఎవరైతే దేవుని చేయబోతుందో, ఎవరు దేవుని దగ్గర నిజంగా నమ్మకంగా ఉంటారో వాళ్ళు పాపం నుండి పాపం దగ్గర వెళ్ళండి. కానీ మనం ఏంటి? ఇప్పుడు మనం ఎవరు అంటే మన పాపలు. మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళకుండా, మనం ఆదివారం దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళకుండా లోకాలను తిరుగుతాకి వెళ్తున్నామండి. దేవుని ఆరాధనకి వెళ్ళటంటే చెప్తున్నారండి, సమయం లేదన్నాడు. దేవుని ఆరాధింప సమయం లేదండి. ఇక్కడ మాట ఏంటంటే, మనం దేవుని ఎలా ఆరాధన చేస్తాం? ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. కానీ మనకున్న లోకంలో ఎక్కువ తీస్తున్నారండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మనం తీసుకెళ్ళాలి తప్ప మనమే దేవుని మందిరం వెళ్ళకూడదండి. మనం దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. మనం దేవుని మందిరానికి వెళ్ళట్టు దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు. మనం ఏం చేద్దాం? మన దేవుని ఆరాధన చేయట్లేదు. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. అందరూ ప్రార్థించుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమలైన మా రాజా, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభా ఈ వాక్యం తెలియస్తుంది ప్రభువా. మేము నిజంగా రక్షణ తీసుకున్నది ప్రభు. మేము ఏమైనా నమ్మకుండా ఉండకు సహాయం చేయడం మీరు దీవించండి. మేము ఆలోచించడానికి సహాయం చేయమని దీవించమని కావడమని ప్రభావ. మీరు మా ప్రభు మనం ఆరాధన చేయడానికి సహాయం చేయమని దీవించమని కావడమని, అంతేకాకుండా మనం ఆరాధన చేయడానికి సహాయం చేయమని దీవించమని కావడమని మీ వాక్యం తెలుస్తుంది ప్రభావ. మేము మీ దగ్గర రాకుండా లోకంలో వెళ్ళిపోతున్నాం. క్షమించండి కావడం మీరు దీవించమని కావడమని, సహాయం చేయమని దీవించమని ప్రభావ. అంతేకాకుండా ప్రభావ మరి మీరు దీవించండి. ఈ లోకంలో పాపాన్ని క్షమించారు ప్రభావ. దాన్ని బట్టి మీకే వందనములు స్తుతిస్తూ ఉంచుకుందాం ప్రభావ. మరి ఎప్పుడుగా మీ వాక్యం విన్న ప్రభావ, మీ వాక్యాన్ని మంచి ప్రభావ, మీ వాక్యానికి లోపలికి సహాయం చేయమని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు వర్షం సునీలుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.